ఖమ్మం లోక్సభ ఎన్నికలకు సంబంధించి రూరల్ మండలం పొన్నెకల్లులో కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించనున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లను ఒకే టేబుల్ పై లెక్కించనున్నారు. ఇక 1896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలను 115 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ చేయనున్నారు. ఇక సాయంత్రం 3 గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉండగా 12,41,135 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెబుతున్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్. ఇక ఎన్నికల అధికారి గౌతమ్ కుమార్ తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపు ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సజావుగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉన్నాయి. సో మనకు కౌంటింగ్ మొత్తం ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 7 సెగ్మెంట్స్, అట్లానే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ మనకి ఇక్కడ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొన్నేకల్లో కౌంటింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. సో దీంట్లో 8 హాల్స్లో మనం కౌంటింగ్ ప్రక్రియ చేయబోతున్నాము. రేపు 8 గంటలకల్లా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, కౌంటింగ్ స్టాఫ్ కావచ్చు, పొద్దున 6 గంటలకల్లా హాజరు అవ్వాలి. ఎవరు కూడా మొబైల్ ఫోన్స్, అట్లానే లైటరు, ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్, లిక్విడ్స్, వాటర్ బాటిల్స్ అలాంటిది ఏం కూడా తీసుకురావద్దు కౌంటింగ్ హాల్కి. జస్ట్ చేతితోనే రావాలి. దాదాపుగా అంటే కౌంటింగ్ సిబ్బంది ఎంతమంది ఉంటారు, అటు పోలీస్ బందోబస్తు ఎంతమంది ఏర్పాటు చేస్తారు, ఎటువంటి బందోబస్తులు ఏర్పాటు చేస్తారు? మొత్తం మనకు 1500 మంది, కౌంటింగ్ సిబ్బంది 600 మంది, అదర్ స్టాఫ్ 600 మంది, పోలీస్ సిబ్బంది 300 మంది, మొత్తం 1500 మందితో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రేపు విధులు నిర్వహిస్తారు. ఈరోజు కూడా డ్రై రన్ కోసం మన కౌంటింగ్ సూపర్వైజర్స్ కూడా రావడం జరిగింది. అందరికి కూడా ఐడి కార్డ్స్ ఉంటుంది. ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళే అలౌడ్ ఉంటారు. సో మీడియా కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, కౌంటింగ్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళకు ఇచ్చిన ఐడి కార్డ్స్తో వస్తే ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా యాక్సెస్ అనేది ఉంటుంది. మొత్తం ఎన్ని రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? మొత్తం మనకు అంటే అసెంబ్లీని బట్టి ఉంటుంది. సో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అశ్వరావుపేటలో 14 రౌండ్లు అయిపోతుంది, సత్తుపల్లి పాలేరులో 21 రౌండ్ అవుతుంది. సో మనకు అన్ని రౌండ్స్ ఏ రౌండ్ అయినాక ఆ రౌండ్ది అనౌన్స్ చేస్తూ ఉంటాము, ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ది. అన్నీ అయిపోయినాక పార్లమెంట్ రిజల్ట్ అనేది లాస్ట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది మనకు దాదాపు ఒక 4 PM దాకా అనౌన్స్ చేసే అవకాశం ఉండదు. అంటే మొత్తంగా చూసుకుంటే 8 కౌంటింగ్ సెంటర్లు కూడా అంటే ఏర్పాటు చేశారు ఇప్పటికే కౌంటర్లు. అంటే తొలిసారి కూడా ఇటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు పార్లమెంట్లో ఏంటంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా అంటే ఈచ్ అసెంబ్లీ హాల్లో కూడా ఈవీఎంస్ కౌంట్ చేస్తాం, పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తాం. ఇప్పుడు అట్లా లేదు. ఓన్లీ ఈవీఎంస్ మాత్రమే 7 హాల్స్లో ప్యూర్లీ ఈవీఎంస్ మాత్రమే లెక్కింపు చేయడం జరుగుతుంది. ఈ 8వ హాల్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ హాల్ ఉందో అందులో అన్ని 7 సెగ్మెంట్స్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ అక్కడ లెక్కింపు చేయడం జరుగుతుంది. అండ్ అన్ని కూడా 8 o'clock మనకు షురూ అవుతుంది. మొత్తం పూర్తి కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం పట్టిద్ది అంటారు? మ్యాక్సిమం బై 4 PM కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక 2 గంటలు అటు ఇటు అవ్వచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే ఇది పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సజావుగా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఏదైతే ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి దాదాపుగా 8 టేబుల్స్ ఏర్పాటు చేశాము. దాదాపుగా 21 రౌండ్లలో అయితే ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో తుది ఫలితం కూడా వెల్లడిల్లే అవకాశం ఉందని ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి కౌంటింగ్కి సంబంధించి దాదాపుగా 600 మంది ఏదైతే కౌంటింగ్ సిబ్బందితో పాటు అదేవిధంగా సీలింగ్ సిబ్బంది మరొక 600 మంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది 250 మందితో మొత్తం దాదాపు 1500 మందితో కట్టుదిట్టమైన భద్రత నడుమ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాం. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తర్ఫీదులు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే పోలింగ్ సిబ్బంది కూడా ఉదయం ఏదైతే 5 గంటలకే రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా తర్ఫీదు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఏజెంట్లుగా
విధులుగా ఉన్నటువంటి వారు కూడా అంటే కనీసం 6 గంటలకైతే వచ్చి తమ విధుల్లో అయితే ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏదైతే ఇప్పటికే అశ్వరపేటకు సంబంధించినటువంటి 184 అంటే పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలోనే తుది ఫలితం మాత్రం అది 13 రౌండ్లలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఖమ్మం అదేవిధంగా పాలేరుకు సంబంధించినటువంటి 21 రౌండ్లను అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఆ 21 రౌండ్లకు మాత్రం సాయంత్రం 3 గంటలు మాత్రం పూర్తిగా అంటే ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా ఇటు కౌంటింగ్ సిబ్బంది కావచ్చు ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా 3 అంచెల భద్రతా నడుమ మాత్రం ప్రత్యేకంగా ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.